ఒక పెద్ద పాము ఒక చిన్న పాప దగ్గరకు పాకుతూ వచ్చింది. కానీ అది పాపని కాటేయకుండా పాపతో ఆడుకోవడం స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయి చూడటానికి సూపర్ క్యూట్ గా ఉంది. కానీ ఆమె దంతాలు బాగా పదునుగా ఉన్నాయి. ఆమె తరచూ టేబుల్ ను కొరికేది. దానిపై తన పళ్లతో పట్టుకుని ఊగేది. ఆకలేస్తే కర్రలు తినేసేది. కానీ ఆమె ఎంత క్యూట్ గా ఉందో అంతే డేంజరస్ ప్లాన్ ఆమె తాత మైండ్ లో రన్ అవుతోంది. ఒక రోజు తాత కారును రైల్వే ట్రాక్ పై ఆపేశారు. షాప్ కి వెళ్తున్నానని సాకు చెప్పి కారు విండోలను లాక్ చేసి ముగ్గురు పిల్లలను లోపల బందీ చేశారు. ఆ తర్వాత కూల్ గా జ్యూస్ తాగడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే రైలు వచ్చి కారును హిట్ చేయాలనేది అతని ప్లాన్. పిల్లలకు కారులో ఉంటే డేంజర్ అని అర్థమైంది. కానీ విండోలు క్లోజ్ అయి ఉన్నాయి. అమ్మాయి కారు స్టార్ట్ చేయడానికి ట్రై చేసింది. కానీ కీ లేదు. అప్పుడు వాళ్ళు చూశారు రైల్రోడ్ స్విచ్ లీవర్ కాస్త దూరంలో ఉందని. అమ్మాయి తన డ్రెస్ లోంచి ఒక ముక్క చించి దానిలో స్ప్రింగ్ పెట్టి ఒక తాయ్ కట్టి చిన్న విండో గుండా బయటకు విసిరింది. లీవర్ ను హిట్ చేయడానికి ఫస్ట్ టైం లో ఫెయిల్ అయింది. కానీ వాళ్ళు గివప్ చేయలేదు. అందరూ కలిసి ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఫైనల్ గా స్విచ్ ను హిట్ చేశారు. తాత స్మైల్ చేస్తున్నాడు. కానీ నెక్స్ట్ సెకండ్ లో ట్రైన్ పక్క ట్రాక్ నుంచి వెళ్ళింది కారుకి తగలకుండా. ఆ చిన్న పాప నవ్వుతోంది. తాత తన కళ్లను నమ్మలేకపోయాడు. అప్పుడే పోలీసులు వచ్చారు. పిల్లలు అన్ని ఓపెన్ గా చెప్పారు. కానీ పోలీసులకు అది జోక్లా అనిపించింది. నెక్స్ట్ మొమెంట్ లో తాత మళ్లీ తన ఒరిజినల్ ఫేస్ లోకి వచ్చారు. మరుసటి రోజు అతను అమ్మాయిని ఐస్ తో కూడిన రూమ్ లో బందీ చేశారు. అమ్మాయి చలిలో పాకుతూ బయటకు వచ్చింది. అప్పుడు ఒక మంచి వ్యక్తి ఆమెకు బట్టలు టవల్స్ ఇచ్చాడు. ఆమె తనను తాను డ్రై చేసుకుంది. ఆ వ్యక్తి మంచును బద్దలు కొట్టి ఒక సాల్మన్ ఫిష్ పట్టారు. అమ్మాయి ఆ ఫిష్ ను హగ్ చేసుకుంది. ఆ తర్వాత ఆమెకు ఆరెంజ్ జ్యూస్ దొరికింది. ఆమె తన దంతాలతో జ్యూస్ కాన్ను కట్ చేసి కప్పులో నింపింది. బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. కానీ తాత ఆ బ్రేక్ఫాస్ట్ చూసి కోపంతో దాన్ని నేలపై విసిరేశారు. ఎందుకంటే అతనికి హాట్ గా ఉండే బ్రేక్ఫాస్ట్ కావాలి. ఆ తర్వాత అతను అమ్మాయికి సిగరెట్ ఇచ్చి దాన్ని వెలిగించమన్నారు. కానీ ఆమె అస్సలు కదలలేదు. పొగను చూసి ఆమె సోదరి సిట్యుయేషన్ సీరియస్ అని గ్రహించారు. వాళ్ళు మంచుతో గడ్డ కట్టిన జలపాతంపై ఎక్కారు. అక్కడ పాపని ఒక బోనులో బందీ చేసి ఉంచారు. వాళ్ళు ఆమెను రిలీజ్ చేశారు. ఆ తర్వాత అమ్మాయికి ఒక స్నో మొబైల్ దొరికింది. ముగ్గురు స్పీడ్ గా అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.